ఈనాటి దివ్యబలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని శాంతి సమాధానం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరి వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణ దిలీపులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ భారతులను దేవుడు దీవించి భారతికి సుఖప్రసవం దయచేయమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, విజయ మరియు జసింతమ్మలను దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, మరి వారికి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దూరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు దొరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మాదాన వెరోనిక కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, మరియు మాదాను శౌరమ్మ, మాదాను చిన్నమ్మ, మాదాను అంతోనమ్మ, పామిశెట్టి ఇన్యాసమ్మ, మాదాను చిన్నయ్య పసల ఆరోగ్యం దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎన్ఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనులు దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న కిరణ్ కుమార్ ని దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును మంచి ఉద్యోగాన్ని దయచేయమని, ఎల్ మనోజ్ ఎల్ సునీతాలను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, పి దుర్గంబను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రావలసిన డబ్బులు తిరిగి రావాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో వేడుకుందాం. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవానికి శుభవీలానందమయ్యా
స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దివా నీకేనయ్యా శుభవీలానందమే నీ తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం బడి 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 నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి కోటి కోటి స్తోత్రం బడి ప్రభు, మేము నీ దేవాలయములో నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతి నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. 48వ కీర్తన 9-10 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించమని కోరి ఉన్నారు. వారందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి బిడ్డలను, మరి ముఖ్యముగా అనారోగ్యముతో, అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువుకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనము చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము,
క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనముల వరకు. ఇజ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు. మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగిన మాకున్నవి అవియే. అసిరియనుల చెంత రక్షణనొంద ఘోరము. మేమిక యుద్ధాశ్వములను ఎక్కము. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే కదా. ప్రభువిట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇజ్రాయేలీయులను ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఓలివు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబనోను దేవదారు వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబనోను ద్రాక్ష సారము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహాల జోరికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణిత్తును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్ల వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభు మార్గములు రుజువైనవి. సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోవుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రాణమా నీ
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 23వ వచనం వరకు. ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపునట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పము వలె జాగరూకులై పావురం వలె నిష్కపటులై మెలుగుడు. మిమ్ము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములో కొరడాలతో కొట్టించు వారుందురు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమసుగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరిని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షించబడును. మిమ్ము ఒక పట్టణమును హింసించినప్పుడు వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజాలరని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారము యేసు ప్రభు తిరుహృదయ పేరిట సమర్పిస్తున్నటువంటి దివ్య పూజా బలి దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16 నుండి 23వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సువిశేష పఠనంలో ప్రభు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. వేద ప్రచారము అనేక శ్రమలతో కూడినటువంటి మార్గము. క్రీస్తు శిష్యరికము, క్రైస్తవ జీవితము అంత సులువు కాదని, అది అనేక ఆటుపోటులకు, అనేక అవమానాలకు, విశ్వాస విమర్శలకు, ప్రబోధ పోరాటాలకు, చివరకు హింసలకు కూడా దారితీస్తుంది అని ప్రభు ఈరోజు తన శిష్యులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతో ఉత్సాహముగా స్వార్థను బోధించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభు యొక్క అద్భుత కార్యాలు చేయాలి అని ఎంతో ఉత్సాహముగా ఇద్దరిద్దరు చొప్పున శిష్యులు బయలుదేరుతుంటే ప్రభు ఇస్తున్నటువంటి సూచనలు, జాగ్రత్త, మీరు తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల వలె వెళుతూ ఉన్నారు. సువార్త పరిచర్య లేదా దేవునికి శిష్యులుగా ఉండటం అనేది అంత సులువైనటువంటి మార్గము కాదు. మీరు సువార్తను బోధిస్తూ ఉంటే, నీతి మార్గాన్ని నేర్పిస్తూ ఉంటే అనేకమైనటువంటి హింసలు ఎదురవుతాయి. అనేక మంది మిమ్మల్ని మరి సరసాలకు, న్యాయస్థానాలకు, రాజుల దగ్గరకు ఈడ్చుకుని వెళతారు. జాగ్రత్త అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిగా జీవించే వాళ్లకు, దేవుని మార్గములో జీవించే వాళ్లకు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్లకు, దేవుని చిత్తానుసారం జీవించే వాళ్లకు అంత కష్టమైనటువంటి యాత్ర కాదు ఈ లోకమైనటువంటి యాత్ర.
చాలా అవమానాలు, చాలా కష్టాలు అనుభవించవలసి వస్తూ ఉంది. కానీ ప్రభు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, వాటన్నిటినీ జయించగలిగితే అప్పుడే నీవు నిజమైనటువంటి నా బిడ్డవు కాగలుగుతావు, అప్పుడే నీవు నిజమైనటువంటి సాక్షివి కాగలుగుతావు. చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న కష్టాలకు నీవు పారిపోతే నా శిష్యుడవు కాలేవు, నా యొక్క బిడ్డవు నీవు కాలేవు అని వాక్యము ద్వారా ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది. ప్రియ సహోదరులారా, నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, వాక్యాన్ని బోధించే వాళ్ళు, ప్రభు మార్గంలో జీవించాలని ఆశపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం, ఎంత ఆశతో ముందుకు వస్తున్నారో కొన్ని కష్టాలు రాగానే, కొన్ని శ్రమలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే, కొన్ని అవమానాలు రాగానే, పరిస్థితులు అనుకూలించకపోయేసరికి వాటిని పక్కన పెట్టి మనకెందుకు ఇది, మన పనులు మనం చేసుకుందాం, మన జీవితాన్ని మనం జీవిద్దామని చెప్పి మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, సువార్తను బోధించడానికి మీరు వెళుతున్నారు, ఆ దేవుని పరిచయం చేయడానికి, ఆ ప్రభు మార్గంలో నడిపించడానికి మీరు వెళుతున్నారు. జాగ్రత్త, మీరు తోడేళ్ల మధ్యలోనికి వెళుతున్నారు. చాలామంది తోడేళ్ల స్వభావముతో మిమ్మల్ని అటాక్ చేయాలని, అవమానపరచాలని రకరకాల మాటల ద్వారా, అవమానాల ద్వారా, క్రియల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అని ప్రభు ప్రియ సహోదరులారా మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు వాడినటువంటి మాటలు, తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల వరే మీరు వెళుతున్నారు. తోడేళ్ల స్వభావం ఏమిటంటే, గొర్రెల మీద పడి దాడి చేసి వాటిని నాశనం చేయాలి, వాటిని భుజించాలి, వాటిని అంతమొందించాలి. మరి గొర్రెల పని ఏమిటి? సాధు జీవితము, సాధారణమైన జీవితము, ఎవరికి హాని లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి తల వంచుకుని వెళ్ళిపోయేటువంటి జీవితం. కాబట్టి అంత భయంకరమైన పరిస్థితిని మీరు ఎదుర్కోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, పామును పావురమును ప్రభు ఈరోజు వాక్యములో వాడుతూ ఉన్నాడు. పాము యొక్క లక్షణం ఏమిటి? సమస్య వస్తుంది అనగానే ముందుగానే పసిగడుతుంది. పరిస్థితులు అనుకూలించలేదు, భయంకరమైన పరిస్థితులకు మనం గురి అవుతామని అలజడి రాగానే, ఆ వాతావరణము రాగానే వెంటనే తప్పించుకుని ఆ పరిస్థితి నుండి పారిపోతుంది, ఆ ప్రదేశం నుండి పారిపోతుంది. ఆ పరిస్థితి రాకముందే ఆ పరిస్థితిని పసిగట్టి జాగ్రత్తగా ఆ పరిస్థితి నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ప్రభు ఈరోజు వాక్యంలో మనందరికీ బోధిస్తున్న సత్యం ఇదే. ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 23లో, మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడు వేరొక పట్టణమునకు పారిపోవుడు. ఎవరైనా ఆ విధంగా మిమ్మల్ని హింసించాలనుకున్నప్పుడు దానిని ముందుగానే పసిగట్టి వేరొక పట్టణానికి పారిపోండి. ఎందుకంటే అవసరం లేని వారికి వాక్యాన్ని బోధించటం, ఆకలి లేని వారికి అన్నం పెట్టడం లాంటిది. కాబట్టి ఆ పట్టణాన్ని వదిలి ఇంకొక పట్టణానికి వెళ్ళండి. ఎవరైతే అన్నం యొక్క విలువ అర్థమవుతుందో వాళ్ళకి మీరు భోజనం పెడితే సంతోషంగా వాళ్ళు స్వీకరిస్తారు. చాలాసార్లు ప్రియ సహోదరులారా, గుడికి వెళుతూ ఉంటాం, వాక్యాన్ని వినేటప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం? శ్రద్ధ లేకుండా, ఆశ లేకుండా, దాహము లేకుండా, తపన లేకుండా, విశ్వాసం లేకుండా, ఏదో వినాలి కాబట్టి, కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి కాబట్టి గడుపుదామని చెప్పి మనం గుడికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం. కానీ మరొక వైపు చాలామంది వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటే బాగుండు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే బాగుండు, మమ్మ విశ్వాసంలో నడిపించే వాళ్ళు ఉంటే బాగుండు, ఇంత చక్కగా వాక్యాన్ని బోధించే వాళ్ళు మాకు ఉంటే బాగుండు అని ఎంతో దాహముగా ఎదురు చూస్తున్న ప్రజలు ఒకవైపు.
కాబట్టి ప్రభు అంటున్నాడు, ఎవరైనా మిమ్మల్ని బాధ కలిగిస్తే, బాధ పెడితే, హింసిస్తే ఆ పట్టణాన్ని వదిలి వేరొక పట్టణానికి వెళ్ళిపోండి. పాము ఏ విధంగానైతే ఆ రాబోయే డేంజర్ను ముందుగానే పసిగట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతుందో, నీవు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిష్కపటులై ఉండాలి అని చెప్పి ప్రభు ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. అలాగే పావురం వలె శాంతంగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి మధ్యలో పని చేసినా, మీ యొక్క ఆ పరిస్థితి, మీ యొక్క వాతావరణం, మీ యొక్క ఆ మాటలు, ఆ క్రియలు పావురం వలె శాంతముగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలి అని చెప్పి ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, పావురాన్ని చూస్తే ఒక నెమ్మది, ఒక సమాధానం, ఒక సంతోషం, ఒకలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం. మరి దేవుని నామములో వెళుతున్నటువంటి మిమ్మల్ని చూసినప్పుడు కూడా అదే వాతావరణాన్ని, అదే పరిస్థితిని వాళ్ళందరూ అనుభవించాలి అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణం మనకు తెలియజేస్తున్న సందేశం ఏమిటంటే, ప్రభు 2 రకాలుగా శిష్యులకు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తర్వాత మీరు బాధల్లో, శ్రమలకు గురి అయినప్పుడు, చెరసాలకు మీరు ఈడ్చుకుని వెళ్ళబడినప్పుడు భయపడనవసరం లేదు, బాధపడవద్దు. వాళ్ళతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేను చూసుకుంటాను. నా పని మీరు చేస్తున్నారు కాబట్టి మీ పని నేను చేస్తాను. ఆ సమయం నుండి ఏ విధంగా తప్పించుకోవాలో, ఆ పరిస్థితుల్లో ఏ విధంగా మాట్లాడాలో, వాళ్ళకి ఎలాంటి సమాధానాన్ని ఇవ్వాలో ఆత్మతో నేను మీతో మాట్లాడిస్తాను, మీరు వెళ్ళండి అని ధైర్యాన్ని పంచుతూ శిష్యులను ముందుకు పంపిస్తూ ఉన్నారు. చివరిలో ఆయన ఒక మాట అంటున్నారు, చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షించబడును. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. వీటన్నిటినీ, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ ఇబ్బందులన్నిటిని కూడా సహించినటువంటి వాడే, చివరి వరకు నిలిచినటువంటి వాడే రక్షించబడతాడు, దీవించబడతాడు, వెలుగులోనికి రప్పించబడతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు ఈరోజు సువార్థికులకు హెచ్చరిక చేస్తున్నాడు, సువార్థికులను ఓదారుస్తున్నాడు, సువార్థికులకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు తోడేళ్ల మధ్యలోనికి వెళుతున్నారు, పరిస్థితులు అనుకూలించటం లేదు, జాగ్రత్తగా ఉండండి అని, అలాగే ధైర్యంగా ఉండండి అని ప్రభు ఈరోజు మరి మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యాన్ని ఆలకించకుండా ప్రభు సేవకులను అవమానపరుస్తూ, ప్రభు సేవకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే తోడేళ్ల జాబితాల్లో నేనున్నానా? లేకపోతే ప్రభు చిత్తానుసారం జీవిస్తూ, సేవకులకు సహకరిస్తూ, సువార్త పరిచర్య చేయటానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేస్తూ ప్రభు మార్గములో నడిచే గొర్రెపిల్ల వలె నేనున్నానా? ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. శ్రమల మధ్యలో కూడా సువార్తను బోధించాలి అని, అనేకమైనటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతాయి, వాటన్నిటిని కూడా జయించాలి అని, క్లిష్ట పరిస్థితుల్లో, బాధల సమస్యల్లో మీరు అధైర్యపడవద్దు అని, ధైర్యముగా ఉండాలి అని, మీ తరపున నేను పోరాడుతాను అని, చివరి వరకు విజయవంతముతో ముందుకు సాగిపోమని శిష్యులకు ఆదేశాలను ఇచ్చినటువంటి ఓ ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. నేను కూడా నీ బిడ్డగా, నీ సాక్షిగా, మీరు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నా బాధ్యత సువార్త పరిచర్య చేస్తూ మీ ప్రియమైనటువంటి బిడ్డగా, సేవకుడిగా ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, ప్రభువా, ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా మీ వైపే చూస్తూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని, దానికి తగినటువంటి ధైర్యము, విశ్వాసాన్ని దయచేయమని,
అన్ని సమయాల్లో మాకు తోడుగా ఉంటూ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇదిగో ఈ యొక్క దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటున్న మీ బిడ్డలను సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి ప్రభు. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి, ఇబ్బందులను తొలగించండి ప్రభువా. అనుక్షణము మీ యొక్క వాక్యాన్ని ఆలోకిస్తూ మీకు శిష్యులుగా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వారి కుటుంబాల్లో ఉన్న అన్ని సమస్యలు తొలగించండి. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలను దీవించమని, పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించమని, వెళ్ళిన బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, వివాహానికి సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, సంతానం లేనటువంటి బిడ్డలను దీవించమని, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని శాంతి సమాధానముతో దీవించమని, ఆసుపత్రుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు తెలియచేస్తున్న ప్రతి బిడ్డను, వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, అవమానాల్లో ఉన్నారో వారందరినీ ఓదార్చి మీరే వారికి బంగారు మార్గమును చూపించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రభా. ఈ బిడ్డలు ఎక్కడ ఉన్నారో, ఎక్కడి నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎక్కడి నుండి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్నారో వీరందరినీ ఆశీర్వదించమని, ప్రయాణాలు చేస్తూ ఉండగా ఈ బిడ్డలకు తోడుగా ఉంటూ గమ్యస్థానానికి చేర్చమని, వారి చుట్టూ, వారి వాహనాల చుట్టూ మీ దేవదూతలను ఉంచి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద హేరాళంగా కుమ్మరించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. మూడు బారిన నా జీవితం చిగురింప చేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింప చేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమున కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనొచ్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క
రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదనని ప్రభువు పలుకుచున్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ
కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో